డాడీ వాళ్ళు మాది యాక్చువల్లీ విజయనగరం. పుట్టి పెరిగింది అంతా విజయనగరమే. మా హస్బెండ్ వాళ్ళు పెరుమాలి. బట్ వాళ్ళు స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు. ఓకే. ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరం ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం అనమాట. మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు. సో అలా చూసి పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి అలా వర్మ గారిని ఇచ్చి పెళ్లి చేశారు. అంటే యాక్చువల్గా పేరెంట్స్ అనుకున్నారా, పేరెంట్స్ కన్నా ముందు సారు మీరు అనుకున్నారా? అలా లేదు, అస్సలు తెలీదు, అసలు తెలీదు. ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే. ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు. ఓకే. మహా అయితే ఒక 3-4 lanes డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతే. సో మొత్తానికైతే అరేంజ్ మ్యారేజే, అరేంజ్డ్, నో లవ్ మ్యారేజ్ కాదు. కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు. ఈవెన్ రిలేటివ్స్ లో కూడా అంత ఒక్కటే ప్లేస్ లో ఉండి అరేంజ్డ్ అని చాలా మంది డౌట్ వచ్చింది అనమాట. బట్ అలా కుదిరేసింది అంతే. సో కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే. ఏం చదివారు? బీటెక్ చదువుకున్నారు. సూపర్. అండ్ వర్మ సార్ డైరెక్ట్ స్టార్టింగ్ బ్యాంకాక్లో జాబా లేకపోతే? లేదు, ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు. ఓకే ఓకే. ఇన్ఫోసిస్లో. ఓకే. అండ్ తర్వాత కేరళ వచ్చారు, త్రివేంద్రంలో ఉండేవారు. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట. అప్పుడు నేను బీటెక్ 3rd year. ఓకే. ఓ బీటెక్ 3rd year లోనే మీకు ఎంగేజ్మెంట్? అయ్యో, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒంట్లో బాగోకపోవడం, సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో అలా మొదలైంది. సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ టైంకి కేరళలో ఉండేవారు. అండ్ పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారనమాట. ఓకే. సో కొన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారు? 1.5 years ఉన్నాం హైదరాబాద్లో. 1.5 years. అయ్యో, మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలియలేదు. అవునా? లేదు, అప్పుడు అవ్వలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల. ఓకే ఓకే ఓకే.